లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని స్పీడప్ చేసింది బీజేపీ. ఇందులో భాగంగా వరుసగా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు బీజేపీ అగ్రనేతలు. ఇవాళ సాయంత్రం హైదరాబాద్ కు రానున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించనున్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ఇతర ముఖ్య నేతలు ఈ రోడ్ షోకు అటెండ్ కానున్నారు. లాల్ దర్వాజా నెహ్రూ విగ్రహం నుండి సుధా టాకీస్ వరకు రోడ్ షో ఉండనుంది. తర్వాత బీజేపీ స్టేట్ ఆఫీసులో ముఖ్య నేతలతో షా మీటింగ్ కానున్నారు. పార్లమెంట్ ఎన్నికలపై రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు అమిత్ షా. రిజర్వేషన్ల రద్దుపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఫైర్ అవుతున్నారు అమిత్ షా. ఇక తన వీడియోలను మార్క్ చేసి ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు షా. పీసీసీ చీఫ్ సీఎంగా ఉన్న వ్యక్తి ఇలా తప్పుడు వీడియోలు ప్రచారం చేయడం ఏంటని మండిపడుతున్నారు షా. ఇవాల్టి టూర్లో దీనిపై మరోసారి షా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని స్పీడప్ చేసింది బీజేపీ. ఇందులో భాగంగా వరుసగా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు బీజేపీ అగ్రనేతలు. ఇవాళ సాయంత్రం హైదరాబాద్ కు రానున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించనున్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ఇతర ముఖ్య నేతలు రోడ్ షోకు అటెండ్ కానున్నారు. లాల్ దర్వాజా నెహ్రూ విగ్రహం నుండి సుధా టాకీస్ వరకు రోడ్ షో ఉండనుంది. తర్వాత బీజేపీ స్టేట్ ఆఫీసులో ముఖ్య నేతలతో షా మీటింగ్ కానున్నారు. పార్లమెంట్ ఎన్నికలపై రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు అమిత్ షా. రిజర్వేషన్ల రద్దుపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఫైర్ అవుతున్నారు అమిత్ షా. ఇక తన వీడియోలను మార్క్ చేసి ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. పీసీసీ చీఫ్ సీఎంగా ఉన్న వ్యక్తి ఇలా తప్పుడు వీడియోలు ప్రచారం చేయడం ఏంటని మండిపడుతున్నారు అమిత్ షా. ఇవాల్టి టూర్లో దీనిపై మరోసారి షా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది.